మీరు కూడా న్యూ ట్యాక్స్ రెజిమ్ నుండి ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ కి స్విచ్ అవ్వాలి అనుకుంటున్నారా? కానీ దీనికి ఏమైనా ఎలిజిబిలిటీ ఉందా? అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఆన్లైన్ లో చేయాలంటే ప్రాసెస్ ఏంటి? ఒకవేళ మీకు కూడా ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ కావాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ముందు ఒకటి క్లియర్ చేసుకుందాం. న్యూ ట్యాక్స్ రెజిమ్ నుండి ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ కి స్విచ్ అవ్వడం పాసిబులే, కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం. రెజిమ్ స్విచ్ చేసుకునేందుకు సాలరీడ్ ఎంప్లాయీస్ ఆర్ బిజినెస్ మెన్ ఆర్ ప్రొఫెషనల్స్ కి వేరు రూల్స్ ఉన్నాయి. సాలరీడ్ ఎంప్లాయీస్ కావాలంటే ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్ మీ రెజిమ్ చేంజ్ చేసుకోవచ్చు. బిజినెస్ మెన్ ఆర్ ప్రొఫెషనల్స్ కూడా తమ ట్యాక్స్ రెజిమ్ స్విచ్ చేసుకోవచ్చు. బట్ అన్లైక్ సాలరీడ్ ఎంప్లాయీస్, వాళ్ళకి ఓన్లీ ఒక్కసారే చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ మ్యాన్ ఫిస్కల్ ఇయర్ 2023 లో ఓల్డ్ నుండి న్యూ రెజిమ్ కి స్విచ్ అయ్యారు. దీని తర్వాత మళ్ళీ వాళ్ళు రెజిమ్ చేంజ్ చేయలేదు. ఇప్పుడు ట్యాక్స్ రెజిమ్ స్విచ్ చేసుకునే ప్రాసెస్ చూద్దాం. ఒకవేళ మీరు సాలరీడ్ ఎంప్లాయీ అయితే మీరు డైరెక్ట్లీ ఐటీఆర్ ఫామ్ లో మీ రెజిమ్ చేంజ్ చేసుకోవచ్చు. కానీ బిజినెస్ ఓనర్ లేదా ప్రొఫెషనల్ అయితే స్విచ్ చేసుకునే ముందు ఫస్ట్ టైం చేంజ్ చేసుకుంటారో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఒకేసారి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సాలరీడ్ ఎంప్లాయీస్ ట్యాక్స్ రెజిమ్ ఆన్లైన్ లో ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ముందు ఐటీ పోర్టల్లో మీకు సంబంధించిన ఐటీఆర్ ఫామ్ ని ఓపెన్ చేయండి, లైక్ ఐటీఆర్ 1 ఆర్ ఐటీఆర్ 2. తర్వాత ట్యాక్స్ రెజిమ్ సెలెక్ట్ చేసుకునే సెక్షన్ కి వెళ్ళండి. ఇక్కడ మీకు న్యూ ట్యాక్స్ రెజిమ్ ఆఫ్ చేసుకుంటున్నారా అని క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఎస్ ఆర్ నో మీద క్లిక్ చేయండి. తర్వాత ఫామ్ లో ఉన్న మిగతా సెక్షన్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్స్ నుండి ఇన్కమ్ వచ్చే ఇండివిజువల్స్ ప్రాసెస్ చూద్దాం. ఇందాక చెప్పినట్టు మీకు ట్యాక్స్ రెజిమ్ ఒకేసారి చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. దీనికోసం మీరు ఐటీ పోర్టల్లో ఫామ్ 10IE ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ 10IE లో 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ అసెసింగ్ ఆఫీసర్. ఈ సెక్షన్ లో మీ డీటెయిల్స్ ప్రీ ఫిల్డ్ ఉంటాయి, మీరు జస్ట్ కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ లో మీ నేమ్, పాన్, అడ్రస్ ఆటో ఫిల్డ్ ఉంటాయి, బట్ మీరు 2 డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్లీ, వెదర్ యూ హ్యావ్ ఎనీ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అందులో మీరు ఎస్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్, అక్కడ లిస్ట్ లో ఉన్న బిజినెస్ కోడ్స్ లో నుంచి మీ నేచర్ ఆఫ్ బిజినెస్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు అడిషనల్ ఇన్ఫో స్టెప్ కి వద్దాం. ఈ సెక్షన్ లో కూడా కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రెజిమ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఈ సెక్షన్ లోనే ఉంటుంది. మీకు క్వశ్చన్ కనిపిస్తుంది. క్లాజ్ 1 ఆఫ్ సబ్ సెక్షన్ 5 ద్వారా ప్రెసెంట్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ లో ఫామ్ 10IE లో యూజ్ చేయబడిన సెక్షన్ 115BAC ఇప్పుడు విత్డ్రా చేయబడుతుందని. ఒకవేళ మీరు ఇంతకు ముందు న్యూ ట్యాక్స్ రెజిమ్ ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ కి స్విచ్ అవ్వాలి అనుకుంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ లో ఎస్ ని సెలెక్ట్ చేయండి అండ్ సేవ్ ద ఇన్ఫర్మేషన్ వన్స్ డన్. నెక్స్ట్ అండ్ ఫైనల్ స్టెప్ లో మీకు సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది. ఒకసారి మళ్ళీ మొత్తం ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి. తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ చేసి మీ ఫామ్ 10IE రివ్యూ చేయండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, మీరు ఫామ్ 10IE అసెస్మెంట్ ఇయర్ లో 31 జూలై లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్ రెండు కావాలంటే వెంటనే అప్స్టాక్స్ లో ELSS ఫండ్స్ ని ఎక్స్ప్లోర్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. See you soon. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.